పస్కా అనే పదానికి అర్థం జాగ్రత్తగా మనం ఈరోజు ఆలోచిస్తే, ఈ పస్కా పండుగను ఎందుకు చేయమన్నాడు, ఈ యొక్క పస్కా పండుగను మనం చెయ్యాలని ఈరోజు క్రైస్తవులను కూడా ఒత్తిడి తెస్తున్నారు గనుకనే నేను ఈరోజు సబ్జెక్టు ఈ పండుగల యొక్క పరమార్థాన్ని మీకు తీసుకొస్తున్నాను. ఎందుకు ఎలా అని అడిగేవాడు ఇప్పటికీ వచ్చాడు కనుక దాని నెరవేర్పును మనం చూస్తే అర్థమైంది. అవి నిష్ప్రయోజనమైనవి, అవి పాతగిలిపోయినవి, అవే మనం చేయకూడదు అని దేవుడు క్రీస్తు సంఘానికి హెచ్చరించాడు. మనల్ని మనం కాపాడుకోవాలి, ఈరోజు మనల్ని మనం భద్రపరుచుకోవాలి దుష్టుడు ముట్టకుండా. కనుక నేను ఈ సంగతులు మీకు చెప్తున్నాను. నిర్గమాఖండంలో చెప్పబడినటువంటి పస్కా బలి విధానము అది అచ్చంగా యేసుక్రీస్తులో నెరవేరింది అని చెప్పాలి. వాక్యం తెలియజేస్తే మీరు చేయాలా లేదా మీరు నిర్ణయించుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సంకల్పము వ్రాయించినటువంటి మన జీవగ్రంథంలోని ప్రతి విషయాన్ని మనం విచారించి, పరిశీలించి, పరిశోధించి తెలుసుకుంటున్నాం కనుక మరి గత నెల డిసెంబరు, ఈ నెల జనవరి క్రైస్తవులందరికీ ఏం దినాలు? పండగ దినాలు. కాబట్టి ఈ పండగల యొక్క పరమార్థాన్ని నేను గత వారంలో దేవుడు తన్ను వెదుకు నిమిత్తం ఈరోజు మనకు ఈ నెలలు కానీ, దినములు కానీ, మరి అదే సంవత్సరములు కానీ, వీటన్నిటినీ ఎందుకు మనకు ఆనాటి ఇశ్రాయేలుకు నియమించాడు, తర్వాత సర్వ మానవాళికి నియమించాడు. ఎందుకంటే భూమి యొక్క భ్రమణాన్ని బట్టి అయినా, సూర్య చంద్ర నక్షత్రముల కదలికను బట్టి అయినా మనము కాలాన్ని, సమయాన్ని, సందర్భాన్ని నిర్ణయించుకుంటూ దేవుని ఆరాధించటానికి కొన్ని పరిమితులను నేర్చుకున్నాం. ఆ విషయం గతంలో చాలాసార్లు చెప్పాను. దేవుడు కాలాన్ని ఎందుకు సృష్టించాడు, ఆ కాలాన్ని మనకెందుకు ఇచ్చాడు వాడుకోమని. ఎందుకంటే కాలం అనేది మనుషుల కోసమే నియమింపబడింది. ఆ కాలము దేవుని స్వాధీనంలో ఉంచుకున్నాడు, అది మనుషుల స్వాధీనానికి అప్పగించలేదు. కాలాన్ని మాత్రమే దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని, అది తెలుసుకుంటే మీ పని కాదు గనక నేను చెప్పినట్టు కాలాన్ని వాడుకోవాలి అని దేవుడు ఎందుకు మనుషులకు ఇచ్చాడు? దేవుని స్వరూపంలో పుట్టిన మన కోసం, దేవుణ్ణి స్తుతించటానికి, ఆరాధించటానికి, దేవుణ్ణి వెతకటానికే కాలము సృష్టింపబడ్డదని అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనంలో మనకు రాయించాడు. అంతకుముందే ఇశ్రాయేలుకు చెప్పాడు, మీరు అది అజ్ఞాన కాలం కనుక అప్పటికే వాళ్ళు ప్రారంభంలో ఉన్నారు కనుక వారికి ఏ రోజు దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రోజు దేవుణ్ణి స్తుతించాలి అనేది ఖచ్చితంగా మరి ఆజ్ఞరూపకంగా ఇచ్చి చేయమన్నాడు. అందులో మొట్టమొదటిగా విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడాడు. అది ఏ దేశంలో అంటే అక్కడ చెదిరిపోయి కానీ అక్కడెక్కడున్నా వారి గ్రామంలో, వారి ఇంట్లో నెరవేర్చుకోవచ్చు. అది వారి ఊరు వరకే పరిమితం, వారి ఇంటి వరకే పరిమితం. విశ్రాంతి దినం వారి కుటుంబం వరకు పరిమితం. కానీ ఆ తర్వాత ఇచ్చిన నియామక కాలాలను కనుక మనం గమనిస్తే, గతంలో చదివాము లేవికాండము 23వ అధ్యాయంలో ఇశ్రాయేలుకి ఇచ్చిన నియామక కాలాలు ఉంటాయి. అందులో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ది పస్కా పండగ. లేవికాండము 23వ అధ్యాయము 4, 5, 6 వచనాలను మనం చదివితే,
యెహోవా నియామక కాలములు, యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున చాలా మా నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఇందులో గనుక మనం ఆలోచన చేస్తే ఈ పస్కా పండుగకు, పులియని రొట్టెల పండుగకు, ప్రథమ ఫలముల పండుగ అని 3 పండుగలు వరుసగా ఆ 3 రోజులలోనే ఉంటాయి. అది వారి మొదటి నెల 14వ దినము, 15వ దినము, ఆ తర్వాత 16వ దినం. అంటే అక్కడ 7 రోజులు చేయాలి వాటిని. పులియని రొట్టెల పండుగ మొదటి దినం నుంచి మొదలుకుంటే అది 7 దినములు చేయాలి. మొదటిది పస్కా పండుగ రోజే పులియని రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది. పస్కా పండుగ 14 అయితే ఆ 14 సాయంత్రమే పులియని రొట్టెల పండుగ, అన్లీవెన్ బ్రెడ్ అంటారు. ఆ తర్వాత 16 ఒక దినం తర్వాత 17వ దినం ప్రారంభమైనప్పుడు అది ప్రథమ ఫలముల పండుగ అంటాడు. సో ఈ 3 పండుగలు ఒకదానికొకటి లింక్ ఉంటాయి. ఎందుకు ఈ మాటను క్లియర్గా చెప్తున్నానంటే మనకు పస్కా పండుగ కనుక ఒకసారి తెలిసిపోతే మిగతా 2 పండుగల యొక్క నెరవేర్పు కూడా తెలిసిపోతుంది. అందుకని జాగ్రత్తగా మనం ఈరోజు ఆలోచిస్తే ఈ పస్కా పండుగను ఎందుకు చేయమన్నాడు, ఎందుకు వాళ్ళు చేయాలి అని కనుక మనం మాట్లాడితే దాన్ని ఆచరించే విధానం, దాని యొక్క ఇశ్రాయేలు దాన్ని ఆచరించవలసిన విధానము నిర్గమాకాండంలోనే చెప్తాడు. ఇదే విషయాన్ని దేవుడు ద్వితీయోపదేశ కాండము అంటే మళ్ళీ చెప్తాడు కనుక 16వ అధ్యాయం, అది మనం తర్వాత చదువుతాం. ఇప్పుడు నిర్గమాకాండం నుంచి మొదలు పెడితే ఈ పస్కా పండగ అనేది ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేది కనుక మనం ఆలోచన చేస్తే, ముందు పస్కా అనే పదానికి అర్థం, ఇది హీబ్రూ వర్డ్. ఎందుకంటే పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది కనుక దాన్ని పస్కా అన్నాడు. అది ఇంగ్లీష్లో మనకు తెలియాలి, ఎందుకంటే మనం హీబ్రూ భాషలో కాదు, మన మాతృభాష తెలుగు. సో ఆ తెలుగును కూడా మనం అర్థం చేసుకోవాలంటే ముందు ఇంగ్లీష్ కూడా వచ్చినా పర్వాలేదు. ఇంగ్లీష్లో ఏమంటారంటే పాస్ ఓవర్ అన్నాడు. ఈ పండుగ పేరు పాస్ ఓవర్. అంటే తెలుగులోకి వచ్చేసరికి దాని పదం ఏంటంటే దాటిపోవుట, బయలు వెళ్ళుట. రాసుకోండి, దాటిపోవడం అనేది ఈ పండుగ యొక్క అర్థం. దీని అర్థం ఎప్పుడు తెలుస్తుంది మనకంటే ఈ నిర్గమాకాండము 12వ అధ్యాయం చదివితే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి వారు ఆ మొదటి దినమున బయలుదేరి 14వ దినమున వారు ఎప్పుడైతే ఈ యొక్క ఆవరి ఒడ్డుకు చేరుకుంటారో ఆ రోజు వారికి జ్ఞాపకార్థంగా ఈ పండగ చేయమని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు, చేయించాడు. ఎప్పుడైతే లేవికాండంలో నియామక కాలాలు అనే ఆజ్ఞ ఇవ్వకముందే వారి చేత మార్గ మధ్యంలో చేయించాడు. ఒక విశ్రాంతి దినం తప్ప మిగతా పండగలన్నీ ఏర్పరచబడిన స్థలం. అది సంఖ్యాకాండంలో ఉంటుంది, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. పస్కా పండుగ అయినా, పులియని రొట్టెల పండుగ అయినా, ప్రథమ ఫలముల పండుగ అయినా, వారముల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ అయినా, శృంగధ్వని పండుగ అంటారు అంటే బూరల పండుగ అయినా, ప్రాయశ్చిత్తార్థ పండుగ అయినా, ఆ తర్వాత పర్ణశాలల పండుగ అయినా,
ఏర్పరచబడిన స్థలంలోకి వెళ్ళి చేయాలి తప్ప ఎవడి ఇంటి దగ్గర ఎవడి ఊర్లో చేయకూడదు. అంటే ప్రపంచంలో ఈ యూదులు ఎక్కడ చెదిరిపోయినా ఖచ్చితంగా ఆ నెల ఆ సంవత్సరానికి యెరూషలేములోకి వచ్చి చేయాల్సిందే. అందుకనే యూదులు ఎక్కడికి చెదిరిపోయినా సంవత్సరంలో ఒక్కరోజైనా యెరూషలేంకి వెళ్ళి దర్శించుకొని వారి మొక్కుబడిలో చెల్లించుకొని రావాలి. ఇది మనకు అపోస్తల కార్యాల్లో ఒక నపుంసకుడు కనబడతాడు. యెరూషలేములోకి వెళ్ళి ఆరాధించి రావాలని వెళ్తుంటాడు అనమాట. అలాగే సమరశ్రీ చెప్తుంది, ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది కదా అని. ఎందుకంటే వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది ఇంత లోతుగా తెలియని మన దేశంలో భారతీయులై ముందు క్రైస్తవులై ఇప్పుడు మేము క్రైస్తవులం కాదు యూదులకు అంటగట్టబడ్డాము అని యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటూ మరలా మనం ఈ పండగలు చేయాలి, మనం సున్నతి చేసుకోవాలి, మనం ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించాలి, పస్కా చేయాలి, ఇలా పర్ణశాలల పండుగ చేయాలి, ఇలా అన్ని పండుగలు మనం చేయాలని కొందరు వాళ్ళని ఏమంటారంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది, యూదులు కాకకే యూదులమని చెప్పుకునే సాతాను సంబంధులు అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈ యొక్క పస్కా పండుగను మనం చెయ్యాలని ఈరోజు క్రైస్తవులను కూడా ఒత్తిడి తెస్తున్నారు. గనుకనే నేను ఈరోజు సబ్జెక్టు ఈ పండుగల యొక్క పరమార్థాన్ని మీకు తీసుకొస్తున్నాను. మొన్నటి దినాన విశ్రాంతి దినం గురించి చెప్పాను. ఈరోజు మనకు పస్కా, పులియన్ రొట్టెల పండుగ, దాన్నే పొంగల్ రొట్టెల పండుగ, లేకపోతే ప్రథమ ఫలముల పండుగ, మూడింటి యొక్క అవసరం మనకుందా, అది మనం ఇంకా చేయాలా లేదా అనేది మనం తెలుసుకుంటే ఎవడైనా వచ్చి మనల్ని ధర్మశాస్త్రం పేరు మీద అవునా కదా మనల్ని తిప్పాలని చూసినప్పుడు వారి నోర్లు మూయించగలగాలి. ఇది దేవుని చిత్తం. సో జ్ఞానమైన యేసుక్రీస్తు బోధ కాక ఆ అజ్ఞాన కాలంలో వారికి దేవుడిచ్చిన నియామక కాలాలను అవి కూడా ఎందుకు అని కనుక మనం మాట్లాడితే ఈ పండగలన్నిటివి మొత్తం ఇవన్నీ పండగలు మేము గతంలో కూడా చెప్పాను, మళ్ళా గుర్తుపెట్టుకోండి. ఏ పండుగలైతే దేవుడు చేయమన్నాడో ఆ పండగలే అవి నిష్ప్రయోజనమైనవి, అవి పాతగిలిపోయినవి, అవే మనం చేయకూడదు అని దేవుడు క్రీస్తు సంఘానికి హెచ్చరించాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో ఇది గుర్తుపెట్టుకోండి. 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంటుంది. మీరు అన్నపానముల విషయంలోనూ పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటిలో విషయంలో మీకు ఎవడు తీర్పు తీర్చా నీయకుడి. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజ స్వరూపం. అంటే పాత నిబంధనలో ఉన్న పండగలన్నీ క్రీస్తునొద్దకు నడిపించటానికి. అసలు ధర్మశాస్త్రంలో ఈ పండగల గురించి ఉంది. ఆ ధర్మశాస్త్రము తీసివేయబడిందని, ఆ ధర్మశాస్త్రము సిలువకు మేకులు కొట్టాడు, దాన్ని తీసివేశాడు, మనకు నూతన ధర్మశాస్త్రం ఇచ్చాడనే విషయాన్ని నమ్మని వాళ్ళు ఇంకా ఈ 50 సమాజంలో మనకిప్పుడు తారసపడుతున్నారు. అది చెప్పినా వినే రకం కావట్లేదు. అయినా సరే మనల్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు మనల్ని మనం భద్రపరుచుకోవాలి దుష్టుడు ముట్టకుండా. కనుక నేను ఈ సంగతులు మీకు చెప్తున్నాను. అలాగే గలతీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు పండుగల గురించి? ముందు 3వ అధ్యాయం చదువుదాం, తర్వాత 4వ అధ్యాయం చదువుదాం. ఆత్మనేర్పు మాటలను ఆత్మనేర్పు సంగతులతో సరిచూస్తున్నాము కాబట్టి మీకు ఈ హెచ్చరికలు ముందుగా చూపించి వాక్యం తెలియజేస్తే మీరు చేయాలా లేదా మీరు నిర్ణయించుకోవచ్చు. వద్దంటే మనం వినే రకం కాదు. కనుక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24, 25 చూద్దాం. విశ్వాసము వెల్లడి అంటే విశ్వాసం నాకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు ప్రభు రాకమునుపు యేసుక్రీస్తును గురించి లోకమునకు
వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవరం, అంటే ఇక జరగబోయేదానికి ఇంకా యేసు రాలేదు కనుక యేసు ఆ విశ్వాసమునకు కర్త. ఏ విశ్వాసమైతే క్రైస్తవ్యంలో ఉండాలో, ఆ యేసు క్రీస్తు అనే మెస్సయ్య కోసం ఎదురు చూశారో, ఆ మెస్సయ్య దేవుని కుమారుడని నమ్మాలో, ఆ విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపబడిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రం గలతీ అంటే సార్వత్రిక సంఘానికి అపోస్తుల బోధ వచ్చేసరికి మనము ధర్మశాస్త్రానికి లోనయ్యాం క్రీస్తు వద్దకు రాక మునుపు, అంతే కదా. ఇప్పుడు కూడా మనం క్రైస్తవులు కాక మునుపు వేరే ధర్మశాస్త్రానికి ఉండి, ఈ దేశంలో కూడా ఒక ధర్మశాస్త్రం ఉండి, అది మనం ధర్మశాస్త్రం. ఎప్పుడైతే అది సర్వజన ఆమోదయోగ్యం కాదు గనక మనిషిని మనిషిగా చూడలేని ఆ ధర్మశాస్త్రాన్ని కాదని, మనిషిని మనిషిగా ప్రేమించమని, మనుషుల్లో ఉన్న దేవుణ్ణి గుర్తించమని చెప్పే ఈ ధర్మశాస్త్రము, క్రీస్తు ధర్మశాస్త్రం యోధకు మనం నడిపింపబడ్డాం కనుక అంతకుముందు అది ఉండేను అన్నాడు. అలాగే పాత ధర్మశాస్త్రం కూడా అదే అన్నాడు. కాబట్టి మనము విశ్వాసము మూలంగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. అంటే సంఘానికి, క్రీస్తు సంఘానికి, క్రైస్తవ సమాజానికి ధర్మశాస్త్రం ఏంటిదంటే బాలశిక్ష. అంటే ధర్మశాస్త్రము బాలశిక్షకుడు అయినప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న పండుగలు, ఆజ్ఞలు కూడా అవి బాలశిక్షకు. అవన్నీ ఎందుకున్నాయంటే క్రీస్తునొద్దకు నడిపించడానికి. అంటే అందుకే కొలసీలు ఏముంటుంటే అవి ఛాయ అన్నాడు, నిజస్వరూపం క్రీస్తు. అంటే మనం క్రీస్తునొద్దకు వచ్చినట్టయితే వాటి సంగతి మనకు అర్థమైపోతుంది. అయితే విశ్వాసం వెల్లడాయను కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. అయిపోయింది, చాలు. ఇక ధర్మశాస్త్రం కింద మనం ఉండవలసిన పని లేదు. ఆ పండగల గురించి కూడా మనకు పని లేదు అని అంటే ఎందుకు, ఎలా అని అడిగేవాడు ఇప్పటికీ వచ్చాడు కనుక దాని నెరవేర్పును మనం చూస్తే అర్థమైపోతుంది. అందుకే యేసుక్రీస్తు ఈ యొక్క పస్కాకు ముగ్గుర్తుగా ఏ విధంగా పాత నిబంధనలో చెప్పబడ్డాడో అని కనుక మనం ఆలోచన చేస్తే, నిర్గమకాండము 12వ అధ్యాయంలో వారు చేయవలసిన విధులు ఎలా ఉన్నాయి అంటే, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునేవాళ్ళను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునే వాళ్ళను. ఇవన్నీ చూసుకుంటూ వచ్చి ఏమంటారంటే 14వ దినమున 7వ వచనంలో, ఈ నెల 14వ దినమున మీరు దానిని ఉంచుకునవలను. తరువాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారపు బంధపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మీల మీదను చల్లి, ఇవన్నీ మనకు మొత్తం అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఈరోజు కూడా ఒక మేకపిల్లను, గొర్రె పిల్లను బలిచ్చి రక్తాన్ని తీసి ఎక్కడ కొడతారో తెలుసా మీకు? కొత్తిలు కట్టినప్పుడు మేకను కోసి రక్తం ఏం చేస్తారో తెలుసు కదా, ద్వారబంధం లేదా కొడతారు. ఈవెన్ మన హిందూ సోదరుల గుడుల మీద దగ్గర కూడా బలిచ్చినప్పుడు రక్తాన్ని కొట్టేవాళ్ళు. ఇది ఎక్కడి సాంప్రదాయం అనుకుంటున్నారు? ఇశ్రాయేలీలకు దేవుడు మొట్టమొదట నేర్పించిన పండగ. ఎందుకంటే అది వారు ఇశ్రాయేలీలు అంటే ఐగుప్తులో నుంచి, చీకటిలో నుంచి వెలుగునొద్దకు, చీకటిని దాటి వెలుగులోనికి ప్రవేశించిన దినాన్ని జ్ఞాపకముంచుకోవడానికి చేయమన్న పండగ ఇది. మీ పిల్లలకు కూడా
గుర్తుంచవలసిన పండుగ గనుకనే ఖచ్చితంగా మొట్టమొదటి నెల, గతంలో చెప్పాను నేను, మొన్న కూడా చెప్పాను, ఇశ్రాయేల్లో మొదటి నెల ఏంటిది? అబీబు నెల, నీసాను నెల. అది ఇప్పుడు తెలుగు నెలల్లో చైత్రం. జాగ్రత్తగా గమనిస్తే మొదటి రోజు ఏంటిది? చైత్ర శుద్ధ పాడ్యమే. దశమి అంటే 10 రోజుల వరకు దాన్ని మేపి 14వ దినాన దాన్ని బలి. అర్థమైందా? అంటే యుగాది ఎప్పుడు అన్నాను? బైబిల్ ప్రకారంగా వారి మొదటి నెల మొదటి దినం వారి సంవత్సరం అదైతే, మన తెలుగు పంచాంగం ప్రకారంగా చైత్రశుద్ధ పాడ్యమి. అదే కాలానికి ఆది, యుగానికి ఆదే యుగాది. అంటే మన తెలుగోళ్ళు చేసే పండగ బైబిల్కి, ఆనాడు ధర్మశాస్త్రానికి సరిపోయింది. దానికి దీనికి మీనింగ్ కూడా ఉంటుంది. అందుకనే ఇప్పటికీ మనోళ్ళు ఏమంటారంటే, ఇది ఆంగ్ల సంవత్సరాది, మనది తెలుగు సంవత్సరాది అంటారు. సో అది కాలం మీద నిర్ణయింపబడింది. ఓకే, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మొదటి నెల మొదటి దినం మీరు ఎలాగైతే త్వరపడి మీరు తొందరగా బయటికి వెళ్ళమన్నాడు. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళింది కనుక చూస్తే ఫరో మిమ్మల్ని వెంబడిస్తాడు కనుక పరిగెత్తాలన్నాడు. అందుకే ఆ రోజు మొదటి రోజు బయలుదేరి ఈ పండగ ఏనాడు చేయమన్నాడు అంటే 10వ దినం దాకా వచ్చి 10వ దినం ఒక మేకపిల్లని తీసుకొని, గొర్రె పిల్లని తీసుకొని, ఆ గొర్రె పిల్లను 4 రోజులు మేపి 14వ దినం సాయంత్రాన్ని చంపేయాలా, కాల్చుకొని తినేయాలా, ఏది ఉండకూడదు. నెక్స్ట్ డే అంటే సాయంకాలం అయితే వాళ్ళకు నెక్స్ట్ డే ప్రారంభమవుతుంది, 15వ దినం ప్రారంభం అవుతుంది. ఆ 15వ దినం ఏం ప్రారంభమవుతుందంటే మళ్ళీ పులియని రొట్టెల పండగ ప్రారంభం. కాబట్టి సాయంకాలం 6 గంటల లోపల దాన్ని మిగిల్చకూడదు అన్నారు. ఇప్పుడు మనకు దీన్ని గమనిస్తే ఏది గుర్తొస్తుంది చెప్పండి చూద్దాం. ఏది దేవుని గొర్రె పిల్ల? ఇది మనం ఆలోచన చేస్తే అబ్రహాం దగ్గరికి వెళ్ళినా ఒక సూచన ఇచ్చాడు దేవుడు. తనకి ఏకైక కుమారుని ఇమ్మన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? మారు మాట్లాడకుండా వెళ్ళిపోయి కొడుకును కట్టేసి కత్తి తీస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ భక్తి గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నువ్వు ఆ చిన్నపిల్లల్ని ఏం చేయకు, నువ్వు మంచి నీతిమంతుడవని విశ్వాస పరుడవని నాకు గుర్తయింది కనుక ఒక పొదలో ఒక గొర్రె పిల్లని చూపిస్తే ఆ గొర్రె పిల్లని ఏం చేశాడు? బలి ఇచ్చేసాడు. గొర్రెపిల్ల ఎక్కడిది అంటే దేవునికి సమస్తము ఆయన దేంట్లో నుంచి వేసినా తీసుకెళ్ళాడు కానీ ఆన్ ది స్పాట్లో గొర్రెపిల్లని తీసుకొచ్చాడు. తీసుకురాడా? ఆయన ఏమైనా, అవునా కదా? మనం ఆలోచన చేయగలి, అది దేవునికే. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యమో తెలుసా? ఇంతకీ గొర్రెపిల్ల ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు. ఎలా మీరు నమ్మగలరు? యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు తీసుకొని వెళ్తుంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏమన్నాడంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లే ఈ గొర్రెపిల్ల. ఇప్పుడు ఆ బలే ఈ బలే ఎప్పుడో మనం చూస్తే తెలిసిపోతుంది. ఆ పస్కా అంటే ఆ సాయంత్రం మిగలకూడదు అంటాడు. అందుకనే యేసు ప్రభు యొక్క పార్థివ దేహం అనాలి. ఎందుకంటే మన ప్రభువు గనక. నార్మల్గా ఏమంటారు? శవం అనాలి, అవునా కదా? కానీ ఆయన శరీరం అన్నాడు. అంటే పార్థివ దేహం. మామూలుగా శరీరం అంటే ఆత్మ ఉన్నప్పుడు శరీరము, లేదంటే పార్థివ దేహం. దాన్ని వెంటనే పాతి పెట్టాల్సి వచ్చింది. బయట కనబడకూడదు, కాల్చేయాలా, పూడ్చేసేయాలా. ఏదన్నా మిగిలితే పూడ్చివేయాలి కనుక పైన పెడితే ఏమవుతుంది? తెల్లారని గట్టికి పులిసిపోతుంది. అర్థమైందా లేదు? ఇది పులియని రొట్టెల పండగకు సాదృశ్యం ఏంటంటే ఆ సాయంత్రమే మీరు ఏం చేయాలి? రొట్టెను కాల్చుకోవాలా, ఆ రోజే తినేయాలి. ఆ రొట్టె కాల్చడంలో కూడా ఎలా ఉండాలి అంటే పొంగకూడదు. ఏమా రొట్టెలు చేసినప్పుడు తెలుస్తుంది మనకు, పొంగిపోయినప్పుడు ఒక దగ్గర మాడిపోతుంది. అలా మాడితే దీన్ని అవతల పడేయాలి, తీసి అవతల పడే. అంటే ఇశ్రాయేలులు ఆ రొట్టెల పండుగ చేయడానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క పస్కా బలి
ఏ విధంగా తినాలో అలా నడుముకు కట్టుకొని పరిగెత్తుతూ నడుస్తూ తినమన్నాడు. దేన్ని? ఈ గొర్రెపిల్లను, ఆ రోజు ఉన్న పస్కా బలి కోలుగు పిల్లను. ఇప్పుడు కనుక యేసు ప్రభు ఎప్పుడు బలి అయ్యాడో తెలుసు కదా మీ అందరికీ. నీసాను నెల 10వ దినమున ఆయన ఏమన్నాడు? కంచెరగాడి మీద ఎక్కి విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించి 4 రోజులు అక్కడక్కడ విందులో పాల్గొని 14వ దినమున సిలువెక్కాడు. సాయంత్రాన, అవునా కదా, 3 గంటలకు ఆయన సిలువేశారు. ఆయన చనిపోయినాడు, అంటే ప్రాణం విడిచాడు. వెంటనే ఆ యొక్క బాడీని దించేసి భూస్థాపితం చేయాలి, ఎందుకంటే ఏమాత్రం మిగలకూడదు. అంటే నిర్గమాఖండంలో చెప్పబడినటువంటి పస్కా బలి విధానము అది అచ్చంగా యేసుక్రీస్తులో నెరవేరింది అని చెప్పాలి. చెప్పలేకపోతే మనం సాక్ష్యాధారాలు చూసి నమ్ముదాం. ఇప్పుడు కనుక ఇంత క్లియర్గా మనకు కనబడుతుంది అంటే పస్కా బలి పశువు ఎలా బలయ్యాడో ఆ పస్కా బలైనటువంటి ఆ గొర్రెపిల్లనే మనం అడిగితే తెలుస్తుంది. అందుకే ఆయన మత్తయిలో కానీ, మార్కులో కానీ, లూకాలో కానీ మనం ఆలోచన చేస్తే ఆ పస్కా పండుగను యేసు ప్రభువే ఎలా నెరవేర్చాడు, పస్కా గొర్రెపిల్లగా ఎలా బలైపోయాడు, అలా బలైపోతూ ఏం చెప్పాడో దానికి సాదృశ్యం ఏంటో కూడా మనకు బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి నిర్గమాకాండంలో రాయబడిన తినబడాల్సిన విధానము చేయమని ఆజ్ఞగా లేవీకాండంలో ఇవ్వబడిన ఒక ఆజ్ఞను బట్టి ఈ పండగలన్నీ మొట్టమొదటి పండుగే దేన్ని సూచిస్తుంది? క్రీస్తును సూచిస్తుంది. క్రీస్తు బలియాగాన్ని సూచిస్తుంది. కనుక ప్రతి పండగ క్రీస్తునొద్దకు నడిపించాలి. అంటే పులియని రొట్టెల పండుగ ఏంటంటే ఈరోజు మనం ఏదైతే తిన్నామో అదే రోజు ఉంచుకోవాలి, కానీ రేపటి దినానికి ఉండకూడదు. రేపటి దినానికి ఉంటే పులిసిపోతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజంలో 15 తర్వాత 16వ దినం ఉంటుంది. 16వ దినం సాయంత్రం అంటే 17వ దినం వస్తుంది. సాయంత్రానికే వస్తుంది వాళ్ళకు. మనకు ఏదైతే దినముందో ఇప్పుడు ఈరోజు సార్వత్రిక మొత్తానికి ఇశ్రాయేల్ కాలానికి ముందు దినం ఎలా ఉంటుందంటే అస్తమయమో ఉదయం. అంటే ఉదయం జరిపోవాలి, అస్తమయం కావాలి, ఉదయం కావాలి. ఇప్పుడు మనకు దినం ఎలా ఉంటుంది? ఆదివారం ఎప్పుడు వచ్చిందంటాం? తెల్లారిన తర్వాతనో ఒరిజినల్గా సర్వలోకం పాటించవలసింది తెల్లారితే మనకు సోమవారం అంటాం, అవునా కాదా? తెల్లారితే ఆదివారం ఉన్నాం, శనివారం అయిపోయి తెల్లారితే ఆదివారం వచ్చింది. ఇది ప్రారంభంలో చెప్పిన కాలం. ఇశ్రాయేలుకి చెప్పిన కాలం రివర్స్ ఉంటుంది. వాళ్ళకు సాయంకాలం ముందు ప్రారంభం. అంటే ఇవాళ వారం? ఆదివారం కదా. రేపేం వారం? సోమవారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం? ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే వాళ్ళకు సోమవారం ప్రారంభం అవుతుంది. అంటే వాళ్ళకు రాత్రి ముందు వస్తుంది, పగలు తర్వాత వస్తుంది. మనకు పగలు ముందు వస్తుంది, రాత్రి తర్వాత వస్తుంది. ఈ రెండు బాగలేవు అని మధ్యలో ఈ యొక్క గ్లోబలైజేషన్ వచ్చింది కనుక గ్రిగోరియన్ క్యాలెండర్లో ఏం చేశాడంటే, ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, ఇప్పుడు మనకు పగలు, అమెరికాకు రాత్రి, కానీ దినం ఒకటే ఉంటుంది. ఇప్పుడు కనుక మనకు 12 గంటలు దాటితే వాళ్ళ డేట్ మారిపోతుంది. అంటే మనకు ముందు వస్తుంది, వాళ్ళకు లేట్ వస్తుంది. ఈ 2 దేశాలను కూడా కలపాలంటే ఇటు జపాన్లో ఉన్నవాన్ని ఇటు అమెరికాలో ఉన్న కలపాలంటే మధ్యరాత్రి ప్రారంభం. అందుకనే జిఎంటీ అన్నారు. ఏమ్మా, గ్రీన్విచ్ మీన్ టైం అంటే జిఎంటీ మనకు రాసి పెడతాడు. అంటే 24 అవర్స్ టైం ఉంటుంది. రైల్వే టైం తెలుసా మీకు? బండి ఎప్పుడు అంటే 22 అవర్స్ అంటాడు. మీకేం తెలుసు? మనకేం తెలుస్తుంది? 10 గంటల రాత్రి 10 PM అనాలి. కానీ జిఎంటీ లెవెల్లో ఏం చదువుతారు దాన్ని? 22 అవర్స్, 23 అవర్స్ అట్లా చెప్తారు. అది ఎందుకు పెట్టారు అంటే అన్ని దేశాలను కలపాలని. ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్లో మనం వాడుతున్న క్యాలెండర్ అది. ఎందుకంటే సేమ్ డేట్ వేయాలి కదా. అమెరికా వాడైనా మనం కూడా సేమ్ డేట్ వేయాలంటే ఏమంటుంది, కాంబినేషన్ కలవాలి. అందుకు పెట్టారే తప్ప ఒరిజినల్గా ఉదయాస్తమయాలు, వాళ్లకు రాత్రింబగలు.
అందుకే యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు 3 రాత్రింబగలు అంటాడు. ఎందుకంటే రాత్రి ముందు వస్తుంది, పగలు తర్వాత వస్తుంది. అసలు మనం అనాల్సిన మాట పగలు రాత్రి, అవునా కదా? వేరే వాళ్ళందరికీ పగలు రాత్రి, రాత్రింబగళ్ళు అలవాటు అయిపోతాం. మనం ముందు వస్తుంది కనుక మనకు అలవాటైంది ఆ భాష. మామూలుగా దేశాలన్నిటికీ పగలు అస్తమయము ఉదయం, అంటే పగలు ముందు రావాలి, రాత్రి వెనకేశ్వరి వస్తుంది. తెల్లారితే మనకు సోమవారం. ఏమో అంతేనా కదా? అమ్మయ్య సాటర్డే డ్యూటీ చేసి వచ్చి పడుకొని ఏమంటాం, సండే రాగానే రిలాక్స్. ఎప్పుడు వస్తుంది? లేచినాక కదా మనకు సండే. కానీ ఇప్పుడు టైం ప్రకారంగా అర్ధరాత్రి 12 గంటలకే స్టార్ట్ అవుతుంది. కానీ అది ఎవడు పట్టించుకోడు, ఎందుకంటే అది బిజినెస్ టైం, అది చాలా జాగ్రత్తగా వింటే. సో ఎనీవే, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ 10వ దినం వస్తాడు, 4 రోజులు మొత్తం ఆ బేతని అన్నీ తిరుగుతాడు. ఏమా 14వ దినం రాత్రి ఆయన అప్పగింపబడతాడు. ఆ రాత్రి అంతా అంటే ఏమంటారు, జడ్జిమెంట్ జరుగుతుంది. ఉదయం కాలం కూడా జడ్జిమెంట్ జరుగుతుంది. 12 గంటలకు అప్పగింపబడతాడు, సిలువేస్తారు. 3 గంటలకు ఏలి ఏలి లామా సబక్తా అని చెప్పి నా దేవా నా దేవా అన్ని పలికి గొప్ప కేకతో ప్రాణం విడుస్తాడు. ఈ విడిచిన మరి ఈయన చనిపోయాడా లేదా అని చూడడానికి కాళ్ళు విరగొట్టాలి కదా. సిలువలో ఉన్నోడికి ధర్మశాస్త్ర ప్రకారంగా సావకపోతే చంపేయాలి. ఆ రాత్రి మాత్రం సిలువ మీద ఏ శవము ఉండడానికి వీల్లేదు. కాబట్టి దొంగలు చావలేదు, అందుకనే వాళ్ళ కాళ్ళు విరగొట్టారు. కానీ యేసుప్రభు అప్పటికే నా ప్రాణాన్ని నేను అప్పగిస్తాను అన్నాడు కనుక, నాకు అధికారం ఇచ్చాడు కనుక ఆయన అప్పటికే తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు కనుక ఆయన కాళ్ళు కూడా విరగొట్టబడలేదు. అది బైబిల్లో ఉన్న చరిత్ర, బైబిల్లో ఉన్న వాస్తవం, కథ కాదు. ఇవన్నిటిని మనం ఆలోచన చేస్తే దీనికి సిద్ధపడి వచ్చాడు. అందుకని ఆ రోజు శిలువ మోస్తుంటే ఏడుస్తుంటే, అమ్మా మీరు ఏడవద్దు, నేను సిద్ధపడి వచ్చాను, నాకు తెలుసు నేను అప్పగింపబడతాను, నన్ను చంపేస్తారు, నేను మళ్ళా తిరిగి లేస్తాను. అందుకనే ఎంత సంతోషంగా ఉంటున్నాడో. మత్తయి 26లో ఉంటుంది, లూకా 22లో ఉంటుంది. లూకా చూద్దాం. ఇంత చరిత్ర తెలియని వాళ్ళు ఇప్పటికీ పస్కా పండుగ చేద్దాము అని మనల్ని ఒత్తిడి చేస్తున్నారు. 22వ అధ్యాయము 7వ వచనం నుండి, వధించవలసిన రాగా యేసు పేతురును యోహానును చూచి ఇవన్నీ తీసుకొస్తారు మేడగదిలోనికి. ఇప్పుడు ఎన్నో వచనం అంటే 14 నుంచి చదువుదాం. అప్పుడు ఆయనతో కూడా అపోస్తలును పంక్తిని కూర్చుండి, అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నానని. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వలన కొత్త నిబంధన, ఇది చాలు చాలు. అంటే ఏదైతే పస్కా గొర్రె పిల్లను వధించాలని ఆనాడు ఇశ్రాయేళ్లకు ఆ ఐగుప్తును దాటిపోతున్నప్పుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చామో వాది దాన్ని గుర్తు చేసుకోవాలని వాళ్లకు ఆ పండగ దేవుడిచ్చాడో, అది నాకు సాదృశ్యం, నా యొద్దకు నడిపించడానికి నేను వచ్చి ఈ పండగ చేసేంత వరకు వాళ్ళు చేసి తీరాలి కనుక ఆఖరి రోజున ఆయన చేశాడు ఈ పండుగ. ఆ మధ్యలో మీరు మళ్ళీ నిర్గమకాండంకి వెళ్తే వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు సంహారక దూత, నువ్వు వదులుతావా లేదా మా పిల్లలు, లేకపోతే నీ తొలిచూలు పిల్లను చంపేస్తానంట. అయినా ఫరో ఏమంటాడు, పోనీ అని అంటాడు. వెంటనే అర్ధరాత్రి ఏం జరుగుతుంది, మీరు తొందరగా గొర్రె పిల్లను కోసేయండి, అవునా, రక్తాలకు ఆ యొక్క ఏమంటారు అది ద్వారబంధాలకు కొట్టేయండి,
ఎవరి ఇంటి మీద రక్తపు ఆ యొక్క ద్వారబంధాల మీద ఉంటుందో ఆ ఇల్లు నేను దాటిపోతానంటాడు. అదే దాటి వెళ్ళుట పస్కా. ఎవడింటి మీద రక్తపు మరకలు లేవో వాళ్ళ ఇంట్లో తొలిచూలు పిల్లను చంపేస్తాడు. ఇప్పటికీ ఆ గుర్తులు కనుక మనం చూస్తే, నా స్వయంగా నేను పెరిగింది మా అమ్మమ్మ గారి ఊరిలో. అప్పుడు రజాకార్ల టైం తెలంగాణలో మహా భయంకరంగా వాడు కాసిం రజ్జు అనేవాడు వాళ్ళ సేనలతో చంపుతున్నాడు. బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం అన్నమాట. ఎవరింటికి సిలువ గుర్తుంటే వాళ్ళని వదిలేయాలన్నమాట. అర్థమైందా మీకు? ఎవరింటి మీద సిలువ వేసుకుంటే అది మా తాతలు ఏం చేశారో వెంటనే సిలువ గుర్తులు వేసేసుకున్నారు. అట్లా మా వాళ్ళు క్రైస్తవులు అయిపోయారు తెలుసా మీకు? ఆనాడు మీరు చూస్తే నా చిన్నప్పుడు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ రాహుల్. అప్పట్లో మరి అంతే కదా. ఇప్పుడు మన చిన్నప్పుడు మన ఊర్లో ఇప్పుడు మనల్ని ఊరు బయట ఉంచేవాళ్ళు కదమ్మీ. వాళ్ళు ఊరు లోపలికి పిలిపించుకొని చర్చి కట్టి లోపలికి పిలిపించుకొని వాళ్ళకు బట్టలు ఇచ్చి, అవునా కదా, గోధుమలు ఇచ్చి సోషల్ స్టేటస్ని ఇచ్చారు కనుక ఆ రోజు మన వాళ్ళందరూ మారిపోయారు. ఒరిజినల్గా ఈ భక్తి అని, యేసు దేవుని కుమారుడని, అవునా కదా, మాకు పరలోకమని, మనకు నిత్య జీవం అనేది తెలియదు. అప్పటికి వచ్చిన తర్వాత తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు. అర్థమైందా లేదా? అందుకని గుర్తుంటే తప్పించబడ్డారు. ఆ రోజు ఇశ్రాయేలు కూడా అలా తప్పించబడ్డారు. ఆ ఏదైతే రక్తపు మరకలు ఉంటాయో వాళ్ళనే దేవుడు కాపాడుతాడనే మైండ్ సెట్ ఉన్నోళ్ళే ఆనాటి యూదులు. వాళ్ళే మన దేశానికి వచ్చిన ఆర్యులు కనుక ఇప్పటికీ గుళ్ళ మీద అది కొట్టమంటున్నారు, కొడుతున్నారు. ఇంత చరిత్ర ఉంటుంది. మనం ఏదో వాళ్ళని ఊరికే విమర్శించడం కాదు. అది ఒకప్పుడు వాళ్ళు చేసిందే మనోళ్ళు చేస్తున్నారు, పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు దాన్ని ఆపేయమన్నాడు. ఎందుకంటే ఆ పస్కా బలి పశువు బలైపోయాడు కనుక ఇక ఆ ఆచారం మనకొద్దు. బలి లేదు, అర్పణ లేదు, రక్తపు మరకలు లేవు. ఎందుకంటే ఆయనే బలైపోయాడు కనుక. అదే చెప్పాడు ఇక్కడ, నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన ఇప్పుడు నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలి. అదే మనం ఆచరిస్తున్నా ఏంటిది? ప్రభురాత్రి భోజనము లేదా ప్రభు బల్ల. దీన్ని ఎవడు అయోగ్యంగా తినకూడదు. అందుకే మీరు ఎక్కడ పాలు పొందుతున్నారో చాలాసార్లు ప్రసంగం చేశాను. ప్రతి వారం చేస్తే బాగుండదని నేను ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఆ మన ప్రభువు బల్ల యొక్క పరమార్థమే ఆనాటి పస్కా పండగ యొక్క విధి విధానం. అలా యేసు రాజ్యంలో ఉన్న నీవు ఆ యేసు రక్తాన్ని, అవునా, తాగి యేసు శరీరాన్ని తింటే నువ్వు అలా పరిగెత్తి సువార్త ప్రకటించాలి. దాన్ని తినవలసిన విధానం కూడా కూర్చొని హాయిగా తినడానికి లేదు. నువ్వు అర్థమైందా? తిని కూర్చోవడానికి లేదు. తిరిగి పరిగెత్తి సువార్త ప్రకటించాలి. నడుము కట్టుకొని ఉత్తనే తిని మళ్ళీ వచ్చే వారం దాకా మళ్ళా తింటానంటే కుదరదు. అందుకని ఈరోజు క్రైస్తవులు ఎలా అలవాటు పడ్డారంటే లాస్ట్కు, అవునా, చూస్తారు కొంతమందిని, ప్రభు బళ్ళు ఇచ్చే టైంకి వచ్చేటోడు ఒకడు, ప్రభు బళ్ళు ఇచ్చే టైంకి లేచిపోయేటోడు ఒకడు. ఈ రెండు సాతాను తంత్రాలే. ఖచ్చితంగా వచ్చినోడు తినాలి, తిన్నోడు సచ్చినట్టు సువార్త. ఇది కట్టడ. ఇది నూతన నిబంధనలోని కట్టడ. పాత నిబంధనలు అయితే గొర్రెని తినాలా, చంపేయాలా, రక్తం కమ్మి కొట్టుకోవాలా, అది తినేసి ఏది మిగలకుండా పాతి పెట్టాలి. ఇప్పుడు పాతి పెట్టకుండా మిగిలితే పులిసిపోతుంది కనుక తెల్లారి నుంచి నువ్వు పులియని రొట్టెల పండుగ. అది క్రీస్తుదే. మళ్ళా తెల్లారేమన్నాడు? ప్రథమ ఫలముల పండుగ చేయమన్నాడు. ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి ఫలం. అది ఎక్కడుంటుందో తెలుసా? అది అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు మనకు చెప్తాడు ఏంటంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనంలో ప్రథమ ఫలముల పండుగ కూడా అయిపోయింది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి అయిపోయింది. ప్రథమ ఫలముల పండుగ కూడా అయిపోయింది. ఏమండి? కానీ ఇప్పటికీ మనోళ్ళు ప్రథమ ఫలం అంటే ముందు వచ్చిన పండ్లు తెమ్మంటున్నాడు, ముందు వచ్చిన కూరగాయలు ఇవ్వమంటున్నాడు, ముందేది వస్తే మీ పండుగలు మీ భూధాన్యాలలో అది ఇవ్వమంటున్నాడు. అది మారిపోయింది. అలాగే కొత్త ఫలాల పండుగ ఒకటి ఏది ఉంటుంది, అది
వారముల పండగ. అర్థమైందా లేదా? దాంట్లో ఉన్నది వేరు, అది ఇప్పుడు మనకేమైపోయింది, కోతకాలం పండుగ. కోతకాలం పండుగ ఎందుకు చేస్తున్నారు? సంఘానికి, సంఘ పెద్దలకు ఆదాయం అదేగా. ఆ పండుగ చేస్తే ఏమొస్తుంది? చేయలే మీరు? సొరకాయ తెచ్చినా 100 రూపాయల సొరకాయ 1000 రూపాయలకు అమ్ముడు, అదంతా ఖజానాలోకి వెళ్ళిపోవాలా, ఇలా జేబులోకి వెళ్ళిపోవాలి. అంటే ఆ పండగలు దేవుడు మానేయమని చెప్పినా, యేసుక్రీస్తు ద్వారా అవి నెరవేరినాయని చెప్పినా ఇంకా మనం పండగలు చేస్తున్నామంటే ఇది సాతాను తాంత్రం. అర్థమైందా లేదా? అంటే పాతవి గతించిపోయినవి, సమస్తము కొత్తమైన కనుక ఆ పాతదైన పులిపిండిని పడయి అన్నాడు. ఇది నెక్స్ట్లో చెప్తాడు. ఇప్పుడు మత్తయి, లూకాలో చెప్పాడు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు. చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. 6వ వచనం నుండి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయనని మీరు ఎరగరా? అవునా? ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. ఇది వాస్తవమా కాదా? కొంచెం అంత పులిసింది కనుక నువ్వు ఒక దాంట్లో పెడితే మొత్తం తెల్లారటకు, చిన్నగా చెడిపోయిన పండు ఉందనుకోండి, మొత్తం దాంట్లో పెడితే అన్ని పండ్లు కుళ్ళిపోతాయి. కుళ్ళిపోయిన దాన్ని, పులిసిన దాన్ని ఒక్కది బయట పెడితే ఇవి కొన్ని రోజులు వస్తాయి. ఇది వాస్తవం. ఇదేమో బైబిల్ ఏమీ మాయ కాదు, వాస్తవం, చరిత్ర చెప్తున్నాడు. మీరు పులిపిండి లేని పిండిని పడవేయుడి, అంతేకాక వధింపబడెను. క్రీస్తు అను మన పసగా పశువు వధింపబడెను. కాబట్టి ఇక మీరు పులిసిన పిండిని, పాత నిబంధనలో ఉన్న వాటిని పారేసి క్రొత్త నిబంధనలోనికి రండి అంటున్నాడు. క్రొత్త నిబంధనలో ఏముంటుంది? గల్తీ పత్రికలు చెప్తాడు, అవి నిష్ప్రయోజనమైనవి. అవునా కదా? ఎందుకు? పనికిరానివి. ఆల్రెడీ క్రీస్తుని వద్దకు నడిపించాడు, అయిపోయింది. మీరు ఆ పండగలిక చేయకూడదు, చేస్తే నాకు భయం పుట్టింది అన్నాడు. కనుక పస్కా పండుగ కూడా ఇప్పుడు చేయడానికి లేదు. దానికి సాదృశ్యమైన యేసుక్రీస్తు బలైపోయాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు కూడుకున్నప్పుడల్లా, అంతే కదా, ఎప్పుడు చెప్పలేదు, టైం చెప్పలేదు. సంవత్సరానికి ఒకసారి చేస్తావా, ఆదివారం చేస్తావా, అవునా కదా, ఎప్పుడు చేస్తావా అంటే మీరు సమాజంగా కూడినప్పుడల్లా నా శరీరాన్ని తిని నా రక్తాన్ని ఎందుకు తాగాలంటే నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నేను మీకోసం బలయ్యాను. ఆ పస్కా ఎందుకు చేసుకోవాలంటే వారు ఇశ్రాయేలు దేశంలో నుంచి, అవునా కదా, బయటకు వచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, వాళ్ళు విమోచింపబడిన దినం అదైతే మీరు విమోచింపబడిందంటే మనం విమోచింపబడిన దినం క్రీస్తు బలి. అదే నీసాను నెల 14వ తారీఖు. అది యెహోవా ఏర్పాటు చేసిన దినము. అదే క్రీస్తు మరణ దినం. దాన్ని యేసుక్రీస్తు మరణ దినం, కానీ మనం మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం బల్ల ఆచరిస్తున్నాం. అయిపోయింది. ఇంత జ్ఞానము కనుక మనకు బైబిల్ను చదివితే మన బ్రతుకులో పండగ అంటే ఇంట్రెస్ట్ ఉండకూడదు. ఇంకా పండగ పిచ్చి వెళ్ళిపోవాలి అది. కానీ ఇప్పటికీ పండగల మోజు మనకు తగ్గలే, అవునా కదా? ఏదో రకంగా చేసి తీరుతున్నాం. చేయకపోతే మనము ప్రతిదినము పండగ చేసుకుంటూ ప్రకటించవలసిన వారం విన్నాము. ఇది క్రీస్తు యొక్క నెరవేర్పు. పస్కా పండుగ అంటే క్రీస్తునొద్దకు నడిపించటానికి ఈ పండుగలు మనకు బాలశిక్షకుడు అయ్యాయి కనుక గలతీ 4:8 ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి, అంటే అన్య జనులైన వారిలో నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట గలతీయులు అంటే మనలాంటి వాళ్ళు, భారతీయులు. ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైపోయినాయి. పవర్ లేదు ఇప్పుడు వారికి. ఆ పండగకు వాటికున్న బలం కొట్టివేయబడింది. ధర్మశాస్త్రమునకున్న బలమే కొట్టివేయబడింది కనుక పండగలకున్న బలం, ఆ రోజు దేవుడు వారితో నియామక కాలాలు ఏవైతే ఇచ్చాడో ఖచ్చితంగా చేయండిరా అని ఏదైతే లేవికాండంలో చెప్పబడ్డావో విశ్రాంతి దినంతో పాటు
మిగతా 7 పండుగలు కొట్టివేయబడ్డాయి, బలహీనమైపోయినాయి, నిష్ప్రయోజనం ఇప్పుడు. ఎందుకంటే క్రీస్తు వచ్చేసాడు, క్రీస్తు వచ్చి వాటిని నెరవేర్చాడు కనుక ఇప్పుడు అవి నిష్ప్రయోజనం. అవి చేస్తే మనకు పరలోకం రాదు. నువ్వు పస్కా చేసినా పరలోకం రాదు, విశ్రాంతి దినం పాటించినా పరలోకం రాదు. ఇంకా మిగతా పండుగలు ఉన్నాయిగా, పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలంలో పండుగ, పెంతకోస్తు పండుగ, ఏమన్నా శృంగధ్వని తెలుసా మీకు? శృంగధ్వని వరుసగా మీకు చెప్పుకుంటూ వస్తాను. మళ్ళీ అప్పటి వరకు మీరు ఉంటారో లేదో నేను ఉంటానో లేదు, కానీ దాన్ని బూరల పండుగ అంటారు. తెలుసా మీకు? బూరలు ఊదాలి, ఆ ఊదటంలో మ్యూజిక్ వస్తుంది కదా, శృంగధ్వని. ఆ ధ్వని వింటే ప్రాయశ్చిత్తార్థ పండుగ కోసం లేవాలండి, వీళ్ళు రెడీ అవ్వాలన్నమాట. ఇప్పటికీ మన దగ్గర గుంటూరులో చేస్తారు, ఏమండి, బూరల పండుగ అంట. తర్వాత పర్ణశాలల పండుగ ఉందా, దాన్ని మన భాషలో ఏమంటారు, గుడారాల పండుగ అంటాడు. ఇంకా గుడారాల పండుగ చేద్దామంటాడు ఉంటాడు. ఇవన్నీ నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి. ఇవి క్రీస్తునందు కొట్టివేయబడినవి, నెరవేర్చబడి కొట్టివేయబడినవి కనుక ఇలాంటివన్నిటినీ మన దగ్గరికి క్రీస్తు బోధ తేకుండా ఇంకా ప్రవక్తల బోధ, మోషే ధర్మశాస్త్ర బోధ ఎవడైనా తెచ్చిన ఎడల వాడిని మీ యొద్దకు రానివ్వకూడదు, అతడికి శుభమని చెప్పకూడదు, అతనితో సాంగత్యం కింద చెప్తాడు. ఇప్పుడు చూడు ఏమనుంటుందో, ఎవరితో మనం సాంగత్యం చేయకూడదట, ఇలాంటి తప్పుడు బోధలో తప్పుడు విశ్వాసంలో ఉన్న వాడికి అంటున్నాడు. 1 కొరింథీ ఇది అయిపోయింది, మళ్ళా 5వ అధ్యాయానికి వస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఏమా, మనం డ్యూటీ చేస్తున్నాం, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇల్లే, మరి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకపోతే, వాళ్ళతో కలిసి ఉండకపోతే నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. ఉద్యోగం రిజైన్ చేయమంటాడు. అమ్మ వీడు తాగుబోతూ, వీడు వ్యభిచారి, వీడు విగ్రహారాధికుడు, వీళ్ళతో నేను ఎక్కడ పని చేస్తానంటే గెట్ అవుట్. మొన్న ఒక ఆయనకి చేశారు కదా, మిలిటరీ కమాండర్, దేవాలయానికి పోకు, అంత విగ్రహారాధన అంటే గెట్ అవుట్ అన్నారు, తీసి పడేశారు. ఖచ్చితంగా లోకపు జారులతో చేయొచ్చు, ఎందుకంటే ఈ లోకమంతా వాళ్ళతో నిండి ఉంది. బయటికి వెళ్ళాలి, ఒకవేళ వద్దనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు తెలుసా? కమండలము ఒకటి పట్టుకొని హిమాలయాలకు వెళ్ళిపోలే, అక్కడ ఎవడు ఉండడు. నువ్వు చేద్దామన్నా, జారత్వం చేద్దామన్నా దొరకరు, విగ్రహారాధన చేద్దామన్నా దొరకరు, వ్యభిచారం చేద్దామంటే ఒక్కరు కనబడరు, అక్కడికి వెళ్ళిపో అన్నాడు. అందుకని ఈ లోకంలో మనం ఉన్నప్పుడు వాళ్ళతో సాంగత్యం చేయవచ్చు, కానీ వారి ఆచారాలను, వారి వ్యవహారాలను మనం పుణికిపుచ్చుకోకుండా, వారి సాంప్రదాయాన్ని మనం గౌరవిస్తూ, వారి సంస్కృతిని గౌరవిస్తూ వారితో సాంగత్యం చేయవచ్చు. ఇలాగని విశ్వాసులకు అవిశ్వాసులకు జోడెక్కరా అని మళ్ళీ ఒక డైలాగ్ తీసుకురావు. అది అక్కడే, ఇది ఇక్కడే. ఎక్కడేది పాటించాలో పాటించండి. ఇప్పుడైతే ఇక్కడ వచ్చింది ప్రాబ్లం. వాడెవడైనను అంటే సంఘములో ఉన్నవాడెవడైనను జారుడు కానీ, లోబి అంటే పిసినారే, దేనికి పైసలు తీయడు బయటికి. అర్థమైందా లేదా? తినడానికి ముందుంటారు కొందరు సంఘంలో. మనం గెట్ టుగెదరో ఏదో ఒకటి చేద్దాం, సువార్త ప్రకటిస్తామంటే ఒక్క పైసేరీలు. వీళ్ళతో కూడా సాంగత్యం చేయకూడదు అంటున్నాడు. తప్పని పరిస్థితిలో ఉన్నాం, కానీ నిజంగా వాళ్ళని ఎప్పుడు మనం దగ్గర అనియొద్దు అంటున్నాడు. లోబి అంటేనే ధనాపేక్ష కలిగినవాడు. ధనాపేక్ష కలిగినవాడు ఎవడంటే విగ్రహారాధికుడే. ఎందుకంటే ధనాన్ని ప్రేమిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, కాబట్టి ఆడు కూడా విగ్రహారాధి. సంఘములో ఉన్న విగ్రహారాధికుడు, వీనితో మనం సహవాసం చేయడానికి వీల్లేదు. ఏమండి, అవునా కదా? మనం ఏం చెప్పాము, దశభాగం లేదురా అన్నాం. లేదు, మనకు మీకు వర్ధిల్లున కొరది ఇవ్వండి అంటే ఒక్కడిత్తలేడు. ఇచ్చిన వాళ్ళే ఇస్తున్నారు, కానీ అవునా కదా? ఉన్నా మాకు లేదనే పరిస్థితిలో ఉన్నారు చాలామంది. మన దగ్గరే కాదు, ప్రతి సంఘంలో ఉన్నారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వేరే సంఘం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు దశభాగం. అవునా? ఏమైనా నువ్వు 1,00,000 రూపాయల జీతం ఉంది, 10,000 ఇచ్చేయి, ఏమన్నా పాలన్నా. వేరే సంఘాలలో సంఘమే చెప్తుంటుంది, కవర్లు ఇచ్చేస్తుంటుంది.
అలాంటి వాడి దగ్గరికి వెళ్తారు తప్ప ఒరే బాబు మీరు వర్ధిన్నలో కొలది ఇవ్వండిరా, మనకు దశభాగం రూల్ లేదంటే ఒక్కడు ముందుకు రాడు. అలాంటి వాడి దగ్గర మనం సావాసం చేయొద్దు అంటున్నాడు, కానీ తప్పదు. లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు. ఎంత బాగుంది! ఎందుకు సందర్భం చెప్తున్నాడు చూడండి. అందుకే వెలుపలి వారికి తీర్పు చేస్తున్నా నాకేలా, వెలుపలి వారికి ఆ బయట హిందువుల జోలికి, ముస్లింల జోలికి, హేతువాదులు వాళ్ళ జోలికి నువ్వెందుకు వెళ్తావు? వాళ్ళకు తీర్పు నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకు. ఎవరి జోలికి వెళ్ళాలి వీలైతే? మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు కనుక అన్నాడు, అంతే. అంటే సంఘంలో ఉన్నవాడు విగ్రహారాధన చేస్తే మనం ఖండించాల్సిందే. ఏ విగ్రహారాధన? సిలువను మొక్కినా విగ్రహారాధన. మన దినాన ఒక దగ్గర చనిపోయిన దగ్గర చెప్పాను, ఫోటో వేశారు. జ్ఞాపకార్థ కూటంలో ఎంత అన్యాయం అంటే వాళ్ళంతా ఈస్ట్ వెస్ట్ వాళ్ళు లేని ఫోటో పెట్టారు. దానికి ఏంటిదంటే వేలు వేశారు, వేలు తీయాలి, అవునా? కొవ్వొత్తి పెట్టాలి. కొన్ని చోట్ల నాకు చాలా బాధ అనిపించి మొన్న తిట్టేశాను నేను. ఆ ఫోటో దగ్గర ఆ అమ్మాయికి కావలసిన ఇష్టమైన ఆహార పదార్థాలు మటన్, చికెన్ తీస్తారా లేదా అని గట్టిగా అంటే తీసి అవతల పడేసి. ఎంత అక్రమం! వాళ్ళని అంటున్నావు నువ్వు, వీని సెట్ చేయి, వీళ్ళని మనం ఖండించాలి. ఇప్పుడు ఇగో ఈ వాక్యం సెలవు ఇచ్చింది. ఇలాంటి వారితో సాంగత్యించడు, వాళ్ళతో సాంగత్యించడు, వాళ్ళకు దేవుడే తీరుద్దాడు, నువ్వు తీరుద్దా అని వెళ్ళదు. నువ్వు అలా మొక్కుతున్నావు, ఇలా మొక్కుతున్నావు వాళ్ళని అనకూడదు మనం, వాళ్ళని అనకూడదు మనం. అంటే పెద్ద గొడవే కదా. వీణ్ణను పర్వాలేదు, లోపల నన్ను. అందుకే మనం లోపలకే మెలకువలు నేర్పిస్తాం. మనం ఈ రాజ్య సువార్త, రాజ్యంలో ఉన్నవాడు ఎలా బతకాలి, సంఘంలో ఉన్నవాడికి సంఘంలో ఉన్నవాడు ఎలా ఉండాలి, ఈ సంఘంలో ఉన్నవాడు అపోస్తలులు బోధించిన బోధ కాకుండా వేరే బోధను, వేరే సువార్తను ప్రకటించకూడదని ఖండించి చెప్తున్నాం ఈరోజు. అది క్రైస్తవులకు నచ్చట్లేదు, కొందరికి నచ్చట్లేదు. కనుకనే వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఉండేవాళ్ళు నో ప్రాబ్లం. కాబట్టి ఇలా క్రీస్తునొద్దకు నడిపించవలసిన ఆ పండగల పరమార్థాన్ని మనం కొన్ని మూడింటి గురించే చెప్పాను. ఇంకా వీలైతే మరొక 4 ఉన్నాయి, వాటిని గురించి కూడా తర్వాత చెప్తాను. మీరు వినువారు మాత్రమే అయ్యండి, మనల్ని మనం మోసపుచ్చుకొనకుండా విన్నదాన్ని ప్రకారంగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఇది మన ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యం. మన ఆస్తులను రక్షించేది కాదు, మన అంతస్తులను రక్షించేది కాదు, ఆఖరికి మన శరీరాన్ని కూడా రక్షించేది. మన ఆత్మను రక్షిస్తే శరీరం ఆటోమేటిక్గా ఆత్మ రక్షింపబడితే శరీరాన్ని కంట్రోల్ చేస్తే ఈ శరీరం ఆల్రెడీ యేసు వచ్చినాడు లేస్తుంది. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, పాత నిబంధనలోని పండగల పరమార్థం ఒక 3 పండుగల గురించి మేము ఆలోచించాం. ఏదైతే పస్కా పండుగ అది క్రీస్తునందు నెరవేర్చబడిందని, పులియని రొట్టెల పండుగ ఆయన క్రీస్తు సమాధిలో పెట్టడంతోనూ, మరి ప్రథమ ఫలముల పండుగ ఆయన ప్రథమ ఫలముగా లేవటం, ఈ విషయాలన్నీ వారు చేయవలసిన మొదటి నెలలో చేయవలసిన పండుగలను, వాటి వెనక